హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ పద్దు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మీ అందరికీ సారీ అండి. ఎందుకంటే మన ఛానల్లో అయితే ఫుల్ వీడియోస్ వేసి చాలా రోజులు అవుతుంది కాబట్టి నేను మీకు అందరికీ సారీ చెప్పుకుంటున్నాను. అందుకోసమని లేటెస్ట్గా పోగొట్టాలని హెల్తీకరమైన ఒక రెసిపీతో అయితే వచ్చేసానండి మీ ముందుకు. ఇందుకు మనకు ఫస్ట్ 2 కప్పుల పల్లీలు అయితే మనం వేడి చేసుకుందామండి. ఫ్రై చేసుకుందామండి. ఇలాగా పచ్చివాసన పోయే వరకు మనం పల్లీలు అయితే ఫ్రై చేసుకుందామండి. దూరగా సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు వీటిని పక్కన తీసేసి అదే ప్యాన్లో 2 కప్పుల నువ్వులను అయితే ఫ్రై చేసుకుందాము. ఈ నువ్వులు పెద్దగా వేగాల్సిన అవసరం లేదండి. ఇవి చిట్టచిట్టలాడితే సరిపోతుందండి. తక్కువ మంటలో వీటిని ఫ్రై చేసుకోండి. తొందరగా మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి సిమ్లో పెట్టుకొని మనం దూరగా అయితే వీటిని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం బెల్లాన్ని అయితే రెడీ చేసుకుందామండి. ఇక్కడ బెల్లాన్ని అయితే నేను దంచుకుంటున్నాను. మీరు తురుముకోవచ్చు కూడా అండి. నేనైతే దంచుకున్నాను. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ బెల్లం అయితే తీసుకున్నాను కదండి కప్పు. ఆ కప్పుతో 2 కప్పుల పల్లీల్ని తీసుకున్నాను. అదే కప్పుతో 2 కప్పుల నువ్వులను అయితే తీసుకున్నాను. ఇక్కడ అదే కప్పుతో 2 కప్పుల బెల్లాన్ని అయితే తీసుకున్నాను. ఇది మన క్వాంటిటీ అండి. 3 ఈక్వల్గా ఉన్నాయి. సో ఇక్కడ మనం ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కలుపుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలండి. చెనిగ్గింజలు, నువ్వులు, బెల్లాన్ని అయితే వేసుకొని మనం మిక్సీ చేసుకుందాం. ఇవి 3 వేడిగా ఉన్నప్పుడే మనం మిక్సీ పట్టుకున్నాం అనుకోండి. నువ్వులు, పల్లీలు వేడిగా ఉన్నప్పుడే మనం మిక్సీ పట్టుకుంటే మనకు వంట అనేది బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి. లడ్డు ఆరిపోయాక పట్టుకున్నామంటే పొడి అంతా రాలిపోతూ ఉంటుంది. సో ఇక్కడ మూడింటిని కలిసేటట్టు నేను మిక్స్ చేసుకుంటున్నాను మొత్తాన్ని. చాలా సింపుల్ అండి రెసిపీ. ఒక చుక్క ఆయిల్ అని నేను యూస్ చేయలేదు. చూసారా, ఈ సైజులో లడ్డూని అయితే నేను ప్రిపేర్ చేసుకున్నానండి. పిల్లలకైతే చాలా మంచి ఫుడ్ అండి. ఐరన్ ఫుడ్ ఇది, కాల్షియం ఫుడ్ కూడా. నువ్వుల్లో మంచి కాల్షియం అయితే ఉంటుందండి. ఇలా ఒక్కొక్క లడ్డు నేను ఇలాగా ప్రిపేర్ చేసుకున్నానండి. ఇంతేనండి మన సింపుల్ టేస్టీ యమ్మీ అయిన నువ్వుల లడ్డూలు అండి ఇవి. ఇక్కడ నేను నల్ల నువ్వులు తీసుకున్నాను కాబట్టి లడ్డూలు ఆ కలర్లో ఉన్నాయండి. మీరు తెల్ల నువ్వులు తీసుకుంటే లడ్డూలు తెల్ల కలర్లో ఉంటాయి. ఎంతో సింపుల్ టేస్టీ అయిన మన నువ్వుల లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.